హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెకానిక్ యోగి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే ప్లాటినా 125 డిటిఎస్ ఎస్ఐ 2008 మోడల్, దానికి పల్సర్ 154కి ఇస్తున్నాం అనమాట. మోడిఫికేషన్ చేస్తున్నాం వీడియో. సో పల్సర్ 150 కోన్ సెట్, పల్సర్ ఫోర్క్, పల్సర్ టీ దీనికి వేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ పల్సర్ కోన్ సెట్ వేసేసుకున్నాం. పల్సర్ ఫోర్క్ పైన వేసేసినాం, మళ్ళీ నెక్స్ట్ కింద సైడ్ వేసేసిన. సో పల్సర్ది కోన్ సెట్ ఒరిజినల్ బజాజ్ గ్రీజ్ చెర్రీలు కూడా. ఓకే, ఫస్ట్ మనం చెర్రీలు వేసేసుకున్నాం. వీలైనంత వరకు కోన్ సెట్ ఒరిజినల్ వేసుకోండి, డూప్లికేట్ మాత్రం అస్సలు వేసుకోకండి. దీనికి ఇట్లా గ్రీజ్ పెట్టేసుకొని కోన్ సెట్ ఒరిజినల్ వేసుకోవడం వల్ల బెస్ట్ థింగ్ ఏంటిదంటే మీకు ప్లే అనేది ఉండదు. లేదంటే డూప్లికేట్ కోన్ సెట్లు అయితే మీకు ప్లే అనేది ఉంటుంది. సో దానివల్ల హ్యాండిల్ అనేది కరెక్ట్ టైట్ కాదు. డూప్లికేట్ దాంట్లో వచ్చేసి ఇక్కడ పైన ఇది ఉంది కదా, ఇప్పుడు కోన్ సెట్ అయితే ఏదైతే వేస్తున్నామో దానికి కట్ వస్తుంది అనమాట. సో ఆ కట్ ఉన్నది వచ్చేసి పైన సైడ్ వస్తుంది, కింద సైడ్ రాదు. సో ఫుల్ మీరు నింపేసేయండి, ఒక చెర్ర కూడా గ్యాప్ ఉంచకుండా ఫుల్ వేసేసేయండి. అప్పుడైతేనే మీకు హ్యాండిల్ అనేది కరెక్ట్ టైట్ అవుతుంది. టోటల్గా ఫుల్ నింపేసిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పల్సర్ టీ అనమాట, ఫోర్క్ది పల్సర్ టీ. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇది వేసేసిన అనమాట కోన్ సెట్ది. సో దీనికి చెర్రీలు పెట్టేద్దాం. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనమాట నా ఛానల్లో. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మెకానిక్ యోగి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
జస్ట్ లైట్ ఇట్లా గ్రీజ్ అప్లై చేస్తే సో మీకు అతుక్కుంటాయి అన్నమాట చీరలని. సో ఫిక్స్ చేసేసినాం, ఇది చూసిండ్రు కదా, ఫిక్స్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనం టైట్ చేసేద్దాము. ఇక్కడ గ్రీజ్ అప్లై చేయండి, అప్పుడు మీ హ్యాండిల్ అనేది కొద్దిగా స్మూత్ ఉంటుంది టర్నింగ్స్ తిప్పేటప్పుడు. ఇంకా లోపల లూబ్రికేషన్ కోసం ఏముండదు కాబట్టి మనం గ్రీస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఫిక్స్ టోటల్గా అన్నీ, ఒక్క చెర్ర కూడా గ్యాప్ లేకుండా టోటల్గా ఫిల్ చేసేసేయాలన్నమాట. ఓకే, చూడండి మొత్తం. ఓకే, సో ఇది ఫిట్ చేస్తున్నాము. ఫిట్ చేసేసిన తర్వాత దీనిపైన వచ్చేది ఇట్లా పెట్టేసేసాము. ఇది కూడా పల్సర్దే. సో టోటల్గా పల్సర్ హ్యాండిల్, టోటల్గా ఫ్రంట్ ప్లాటినా బైక్కి పల్సర్ హ్యాండిల్ వేస్తున్నాం. సో టీ ఫిట్ చేసేసినాం. నార్మల్గా టైట్గానే ఉంచుకోవాలి హ్యాండిల్, తర్వాత మనకి ఫ్రీ అయిపోతుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి పల్సర్ది. ఓకే, ఇవి స్ట్రెట్స్ కూడా పల్సర్వి, బట్ ఇది 2008 మోడల్లో వచ్చిన పల్సర్ 150 షాక్ అబ్జర్వ్స్ రెంటివి. సో ఆల్రెడీ నేను దీన్ని ఫోర్క్ బెండ్ తీపించుకొని వచ్చిన, ఇవి కూడా బెండ్ ఉండే, ఇవి కూడా తీపించిన. సో ఇది మనం ఫిట్ చేసేద్దాము. ఓకే,
కట్టుకోరా ఇది వచ్చేసి పల్సర్ది బోల్ట్. ఇది మనం ఇక్కడ ఫిట్ చేసేసుకున్నాం. ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇది రైట్ సైడ్ డిస్క్ వస్తుంది కదా, డిస్క్ సైడ్ది షాక్ అబ్జర్వ్. సో డిస్క్ సైడ్ షాక్ అబ్జర్వ్ ఫిట్ చేసేద్దాం. సో ఇక్కడ 14 నెంబర్ బోల్ట్ ఉంటుంది. इधर है पानी, ఒకసారి ఆ పానీ సో 14-15 టూ సైడ్స్ రింగ్. సో నార్మల్గా టైట్ చేసుకోకండి, తర్వాత సెట్టింగ్ నార్మల్ టైట్ చేసుకొని తర్వాత సెట్టింగ్ చేసుకోవచ్చు మనం. సో ఫోర్క్ బెండ్ ఉంటే ఏంది అని అంటే మనకి మెయిన్ థింగ్ హ్యాండిల్ అనేది ఒక సైడ్ గుంజుతుంటుంది అన్నమాట. సో ఇట్లా మనం గుర్తుపట్టవచ్చు. ఇంకోటి ఏంటిది అని అంటే మనకి ఆయిల్ సీల్స్ లీక్ అవుతుంటాయి. బెండ్ ఉంది అంటే, ఫోర్క్ బెండ్ ఉందంటే అందులోకైనా ఆయిల్ అనేది లీక్ అవుతుంటుంది అనమాట. అదొకటి. సో ఇది టైట్ చేసేసుకోండి 2 ఎక్కిచ్చేసిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి ఎల్ఎంకి బోల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ హ్యాండిల్ సైడ్ ఇక్కడ టైట్ చేయడానికి పైన సైడ్. సో ఇవి మీరు టైట్ చేసేసుకోండి. ఎల్లంకి ఉంటే కనుక ఎల్లంకితో టైట్ చేసేసుకోండి. సో ఇది నేను ఏంటి అంటే బేసిక్ మోడిఫికేషన్ కోసం చేస్తున్నాను. యాక్చువల్గా ప్లాటినా 125 స్పీడ్కి బ్రేక్స్ అనేవి కొద్దిగా కరెక్ట్గా పడదు. బ్రేక్స్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి. సో అది పాతది ప్లాటినా, ఫోర్క్ ప్లస్ ఫ్రంట్ మడ్ గార్డ్ ప్లస్ టైరు, సో మ్యాక్వెల్. సో నేను దీన్ని పల్సర్ 150 సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను అనమాట. ఇదంతా ఫోర్క్ది బెండ్ ఇదంతా. సో ఇది మీకు మోడిఫికేషన్ కోసం చేద్దామని మోడిఫికేషన్ వీడియో చేస్తున్నా పల్సర్ 150. సో ఆఫ్టర్ దట్ ఇది మీరు ఈ క్యాప్స్ పెట్టేసుకోండి, స్ట్రెస్ పట్టకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ టీని నేను ఏం చేసిన అంటే మీటర్ పట్టాలంటే సో ఇది ప్లాటినా 125 DTSI మీటర్. సో దీనికి మనకి ఇవి ఉంటాయి కదా మీటర్ ఫిట్ చేయాలంటే. సో దీనికి లేదనమాట. సో అయితే నేను ఏం చేసిన అంటే దీనికి డ్రిల్ హోల్ వేయించి ఇక్కడ డ్రిల్ హోల్ వేయించి దీనికి 10 నెంబర్ బోల్ట్ది థ్రెడింగ్ వేయించింది అనమాట. సో 10 నెంబర్ బోల్ట్ థ్రెడింగ్ వేయించి 10 నెంబర్ బోల్ట్కి ఒకటి స్క్రూ బోల్ట్ అనేది నేను ఇక్కడ స్క్రూ అనేది ఇక్కడ వెల్డింగ్ చేయించిన, గ్యాస్ వెల్డింగ్. సో దాంతో మనం ఇది ఇట్లా టైట్ చేసుకుంటే ఇందులో మనకి మీటర్ అనేది ఇది దిగిపోతుంది. సో మనం సో ఇది ఇట్లా మీరు టైట్ చేసేసుకున్నారంటే సో నార్మల్ ఇంత టైట్ చేసేసుకోండి. సో 2 సైడ్స్ మీరు ఇది లేత్ మిషన్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. ఇది ఇటు కాస్ట్ అరౌండ్ మీకు వచ్చేసి 150 తీసుకుంటారు. సో ఇది ఇట్లుంది కదా మీకు అనేది ఇది ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా ఇవి రెండు ఇంట్లో పెట్టేసేయచ్చు. ఇంట్లో పెట్టేస్తే మీకు మీటర్ కూడా వచ్చేస్తుంది, ఫిట్ అయిపోతుంది. సో ఇది చాలామంది ఎవరు పెట్టలేదు. సో ఇది నేను కొద్దిగా గుర్తు తెచ్చుకొని మోడిఫికేషన్ చేద్దామని చెప్పి చేసిన.
సో ఇది వచ్చేసి ఫిట్ అయిపోయింది మీకు. సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రిమ్. ఇది కూడా పల్సర్ 150దే. పల్సర్ 150 ఫ్రంట్ డిస్క్, పల్సర్ 150 రిమ్, పల్సర్ టైరు చూసుకోవచ్చు మీరు 2 సైడ్స్. సో ఇది వైట్ కలర్ ఉండే అనమాట. యాక్చువల్గా పల్సర్స్ అన్నీ ఇప్పుడు 2008 మోడల్లో సిల్వర్ కలర్ వచ్చిండే రిమ్. సో నేను ఏం చేసిన అంటే బ్లాక్ స్ప్రేతోని కలరింగ్ చేసిన అనమాట. సో మీకు బ్లాక్ స్ప్రే పెయింట్ కూడా చూపిస్తా. కేవీఎస్ స్ప్రే పెయింట్. ఇది వచ్చేసి అరౌండ్ 210 రూపీస్ మీకు, 210 రూపీస్. సో ఇది మంచిగా పనిచేసింది. రెండింటికి 2 షాక్ అబ్జర్వర్లకు కలరింగ్ చేసిన, ప్లస్ ఈ మ్యాక్విల్కి కూడా వేసిన. 400 ml పెయింట్, గ్లాసీ, చాలా బాగుంది ఇది కేబిఎస్. సో ఇది కూడా మీకు మీటర్ సైడ్ తెలుసు కాబట్టి ఇది మీటర్ది. సో ఇది మీటర్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్గా. సో మీకు ఇలాంటివి ఇంకా మోడిఫికేషన్ వీడియోస్ కావాలనుకుంటే నేను చేస్తాను. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే. సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. సో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ వచ్చేసి నేను ఇది డిస్క్, ఇది కూడా మీకు పల్సర్ది. నేను డిస్క్ సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చిన. సో ఈ లివర్ కొత్త వేసిన అనమాట. ఫిట్ చేసేసిన మడగాడు కూడా ఇట్లా. అరే ఎందుకు మడగాడు కూడా ఫిక్స్ అయిపోయింది. సో డిస్క్ బ్రేక్ కూడా వేసేసిన నేను, పల్సర్దే డిస్క్. ఇక్కడ సైడ్ ఇది డిస్క్ గడ్డ పల్సర్ది. చూసుకోండి, మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ పడుతుంది. తిన్నా మేడం. చాలా